హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధా. మీరు చూస్తున్నారు సుధా టెక్ సొల్యూషన్స్. ఈరోజు మన వీడియోలో మూవీ టైటిల్స్ ఎలా అయితే వస్తాయో అలానే మన నేమ్ మన మొబైల్లోని ఈజీగా ఎలా ఎడిట్ చేసుకోవాలో నేను చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ దీనికి సంబంధించి అయితే బేసిక్ నాలెడ్జ్ అయితే తెలియాలి ఫ్రెండ్స్. దానికి సంబంధించి నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నేను ఎడిటింగ్ కోసం అయితే కైన్ మాస్టర్ యాప్ యూజ్ చేస్తాను. ఇప్పుడు మన నేమ్ ఎలా ఎడిట్ చేసుకోవాలో నేనైతే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అసలు మన నేమ్ అనేది ఎలా తీసుకోవాలో చెప్తాను. దానికి సంబంధించి నేనైతే ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ తీసుకొని నేను మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, మనకి ఇమేజెస్లో బ్యాక్గ్రౌండ్ అనేది స్పెషల్గా యాప్ వాళ్ళే ఇస్తారు. బ్లాక్ కలర్ అయితే నేను తీసుకున్నాను, బ్లాక్ బ్యాక్గ్రౌండ్. దీన్ని మనం ఎంతవరకు ఎక్స్టెండ్ చేసుకోవాలంటే అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, అవసరం లేదు కాబట్టి నేను కొంచెమే తీసుకుంటున్నాను ప్రస్తుతానికి. ఇప్పుడైతే మన నేమ్ అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలి నేను మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను. చూడండి, లేయర్ ఉంది కదా, లేయర్ మీద ఇమేజ్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇమేజ్ అయితే క్లిక్ చేస్తున్నాను. నేనైతే కొన్ని ఆల్ఫాబెట్స్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నా నేమ్ చేసి మీకు చూపిస్తాను. ఎస్ తీసుకుంటున్నాను ఫస్ట్. చూడండి, మనం సైజ్ కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఒక పక్కన పెట్టేస్తున్నాను. ఈ లెటర్ని వచ్చేసి ఇక్కడ పెడుతున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ లెటర్ తీసుకుందాం. లేయర్ మీదే ఆ ఇమేజ్ తీసుకొని నెక్స్ట్ లెటర్ వచ్చేసి యూ కదా, యూ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, దీని కూడా సైజ్ కొంచెం తగ్గిద్దాం. ఓకే అనుకుంటున్నాను. ఓకే టిక్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. లెటర్స్ తీసుకోవాలి. ఫస్ట్ డి తీసుకుంటున్నాను నేను. డి తీసుకొని దీన్ని కూడా కొంచెం సైజ్ తగ్గించేసి మనం మిడిల్ ఇట్లా పెట్టేసుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హెచ్ తీసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని కూడా కొంచెం సైజ్ తగ్గించేసి యాడ్ చేసుకుందాం. ఓకే టిక్ చేస్తున్నాను. లాస్ట్ వన్ వచ్చేసి ఏ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏ కూడా దీన్ని కూడా సైజ్ తగ్గించేసి మనం ఇక్కడ చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మనం ఈ లెటర్స్కి యానిమేషన్స్ ఇద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ప్లే చేసి చూపిస్తాను. ఇప్పుడు అవి అయితే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా నార్మల్గా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం లెటర్స్కి యానిమేషన్స్ ఇద్దాం. ఫస్ట్ అయితే ఎస్ లెటర్ పైన క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఇన్ యానిమేషన్ వచ్చింది కదా రైట్ సైడ్లో. ఇన్ యానిమేషన్ పైన క్లిక్ చేసిన అయితే స్లైడ్ లెఫ్ట్ తీసుకుంటున్నాను. స్లైడ్ రైట్ ఈజ్ ఓకే టిక్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి యూ లెటర్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇన్ యానిమేషన్లో స్లైడ్ డౌన్ డౌన్ క్లిక్ చేశాను. ఓకే చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి యూ తీసుకుందాం ఫ్రెండ్స్. డి తీసుకుని ఇన్ యానిమేషన్లో సేమ్ అట్లానే ఇప్పుడు మనకి ఇది స్లైడ్ అప్ ఇద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హెచ్ తీసుకుంటున్నాను. ఇన్ యానిమేషన్లో పాప్ తీసుకుందాం ఫ్రెండ్స్ ఇట్లా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏ తీసుకుంటున్నాను. స్లైడ్ రైట్, స్లైడ్ లెఫ్ట్. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. ఓకే కదా. ఇప్పుడు మనం అవుట్లో కూడా అంటే ఈ నేమ్స్ ఎండ్ అయిపోతున్నప్పుడు కూడా మనం ఒక యానిమేషన్ అయితే ఇద్దాం ఫ్రెండ్స్. సేమ్ ఎస్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇలా వచ్చింది కదా రైట్ సైడ్లో. ఇప్పుడు ఇందాక ఇన్ యానిమేషన్లో చేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అవుట్ యానిమేషన్లో తీసుకుందాం. ఇప్పుడు ఇందాక వచ్చేసి మనం ఎస్కి స్లైడ్ లెఫ్ట్ ఇచ్చాము. ఇప్పుడు స్లైడ్ రైట్ ఇద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూ తీసుకున్నాం.
అవుట్ యానిమేషన్లో స్లైడ్ అప్ ఇద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్లైడ్ డౌన్. ఓకే, స్లైడ్ డౌన్ ఈజ్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి డి తీసుకుంటున్నాం. స్లైడ్ డౌన్. ఓకే. హెచ్ అవుట్ యానిమేషన్ తీసుకున్నాం. అవుట్ యానిమేషన్ ఇక్కడ నేను ఫేడ్ తీసుకున్నాను ఫ్రెండ్. ఫేడ్ సెలెక్ట్ చేశాను. ఓకే, అట్లా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏ తీసుకున్నాం. అవుట్ యానిమేషన్ స్లైడ్ లెఫ్ట్ తీసుకున్నాం. ఓకే కదా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మళ్ళీ ప్లే చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, అన్ని లెటర్స్కి యానిమేషన్ అయితే వచ్చేసింది. హెచ్ మిస్ అయిన ఓకే. ఓకే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి ఎక్కువగా ఉంది కదా. బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేసి దాన్ని ఎలా కట్ చేయాలి అంటే, క్లిక్ చేయగానే ఇక్కడ సిజర్ బటన్ వచ్చింది కదా రైట్ సైడ్లో, దానిపైన క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ సైడ్లో మనకు అంతా కట్ అవ్వాలి కాబట్టి రైట్ సైడ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు అంతా కట్ అయిపోయింది కదా మనకి. ఓకే, సరిపోయినట్టు వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, మన టైటిల్ అయితే ఇలా ఉంది. అలాగే ఇప్పుడు మనకి ఫైర్ మీద మన నేమ్ రావాలి అనుకోండి, మనం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవడం ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది నేను డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను మీడియాలో ఒక ఫైర్ వీడియో వచ్చేసి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అది తీసుకుందాం. ఓకే కదా. చూడండి, టిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన నేమ్ ఎలా అయితే వస్తుందో. ఇక్కడ మనకి హెచ్కి వచ్చేసి మనం అవుట్ యానిమేషన్ మార్చేద్దాం ఫ్రెండ్స్. కరెక్ట్గా లేదు. స్కేల్ డౌన్ వచ్చేసి స్కేల్ డౌన్ ఈజ్ ఓకే. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మళ్ళీ ప్లే చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మూవీ స్టైల్లో మన నేమ్ ఎలా అయితే మనం క్రియేట్ చేసుకున్నామో మీరు కూడా మీ మొబైల్లో అలానే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, మొత్తం కట్ చేసేసాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో ఎడిటింగ్ అనేది మూవీ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించాను కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోని షేర్ చేసి మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, మీకు ఎలాంటి వీడియోస్ ఏ జోనర్లో కావాలి అనుకుంటున్నారో అది కూడా నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.